తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీల ఒక అక్క ఓవర్ యాక్టింగ్ స్టార్ రీల్స్ రాణి అనేటటువంటి ఒక ఆమె ఆకుల శ్రీవాణి అనేటటువంటి ఒక అక్క ఉంటుంది కదా. ఆ అక్క నిన్న తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్ ముందు వచ్చి ఏదో ఒక ప్లకార్డ్ పట్టుకొని మొత్తం డ్రామా చేసే ప్రయత్నం చేస్తున్నది. నిజంగా చూసుకున్నట్లయితే మా అక్కగారి డ్రామా తప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారో అమిత్ షా గారో గనక చూసినట్లయితే ఇమ్మీడియట్గా ఈ అక్కకు కేంద్రంలో మంత్రివర్గంలోకి లేదా రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టిన కానీ ఆశ్చర్యం లేదు. ఆ రకంగా మా అక్క నటించడం కాదు, జీవిస్తుంది. ఆస్కార్ కమిటీ సభ్యులతో కూడా ఒప్పించి మా అక్కకు జాతీయ అవార్డులు ఆస్కార్ అవార్డులు ఇచ్చినా కానీ తక్కువే. ఆ రకంగా ఉంటుంది అక్క పర్ఫార్మెన్స్. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. చూసినాం గత 10-15 రోజుల క్రితం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నరేంద్ర మోడీ గారు ప్రజా రవాణాని వాడండి అని చెప్పి కొంత పిలుపునిస్తే మా అక్క కూడా హైదరాబాద్లో ఇక నేను మెట్రో రైలు ఎక్కుతున్నా, ఇక నేను ఏడిపోయిన మెట్రోలనే పోతా, ఇంధనాన్ని పొదుపు చేస్తా అని చెప్పి డ్రామాలు వేసింది. ఇక విషయం ఏంటంటే నిన్న మా అక్క సెక్రటరియట్ ముందుకైతే వచ్చిందా. ఒక్కసారి మీరు చూడండి, నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భక్తురాల్ని, ఈ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన ఇక నాయంత భక్తురాలు లేదనేటటువంటి కటింగ్లు ఇస్తుంటుంది. పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే హిందూ ముస్లింల మధ్యన పంచాదులు పెడుతుంటుంది. ఇక మరి నరేంద్ర మోడీ గారి భక్తురాలు నేను చెప్పుకునేటటువంటి మా అక్క పాపం అక్కడ ఎక్కడో ఎల్బీ నగర్ దగ్గర ఉంటుంది అనుకుంటా. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే దగ్గర అసెంబ్లీ వరకు మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. నిన్న సెక్రటరియట్కు అక్క మెట్రోలో వస్తుందని మనం అనుకుంటే అక్కది ఏ కారు మీద వచ్చిందో మీరు ఒకసారి చూడండి. అక్కకు విలువైనటువంటి కార్లు కూడా ఉన్నాయి. ఒకసారి వచ్చింది అక్క ఏమంటుంది ఇందాం చూడొచ్చు. ఒకసారి XUV 500 కార్లో వచ్చింది అక్క. మంచి కెమెరామ్యాన్లని ముందే సెట్ చేపించుకున్నది, ఒక బోర్డు తెచ్చుకున్నది. ఏం రాసింది మా అక్క బోర్డు మీద అంటే, పండించిన ధాన్యం కొనడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పండించిన ధాన్యం కొనడం లేదు అనేటటువంటిది ఒక బోర్డు తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు అక్క ఇట్లా లేపి నిలబడ్డది. తెలంగాణ రాష్ట్రం పండించినటువంటి ధాన్యంలో వివిధ రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి ధాన్యాన్ని మనం తీసుకున్నట్లయితే పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, 100 బస్తాలు వాళ్ళు పండిస్తే వాళ్ళ దగ్గర 65 బస్తాలని కేంద్ర ప్రభుత్వం కొంటున్నది. తెలంగాణ రాష్ట్రం దగ్గర 35-36 బస్తాల కన్నా ఎక్కువ కొనట్లేదు. మరి ఎందుకో దాని గురించి కూడా ఒకటి అడగాలే కదక్క. గత నెల రోజులుగా ఈ దేశంలో విపరీతమైనటువంటి పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, వంట గ్యాస్ ధరలు అయితే ఆకాశాన్ని అంటే విధంగా పెరిగినాయి. మరి దాని గురించి కూడా మా అక్క మాట్లాడలే కదా. ఎందుకు మాట్లాడలేదక్క? ఎందుకు కనబడతలేదక్క నీకు? ఈ దేశంలో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే ఆ నీట్ పేపర్ క్వశ్చన్ పేపర్ లీక్ అయి లక్షల మంది విద్యార్థులు అగమ్య గోచరంగా ఈరోజు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. మానసిక ఆందోళనకు గురై చాలామంది విద్యార్థులు పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు మాట్లాడట్లేదక్క? ఇవన్నీ కనబడాయి. కానీ తెలంగాణ 10-12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సర్వనాశనం చేసి రూపాయి వాల్యూ ఈరోజు 97 రూపాయలకు పోయింది ఆ డాలర్తో పోలిస్తే. మరి దాని గురించి మా అక్క మాట్లాడదు. ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్న దాని గురించి మాట్లాడదు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నరేంద్ర మోడీ దిగిపోవాలని పెద్ద ఎత్తున నిన్నమొన్న ఉద్యమాలు చూసినాం. దాని గురించి మాట్లాడదు. కానీ ఈ తెలంగాణలోనే ఏదో పెద్ద ఆగమైందంట. ఈ రకంగా అక్కగారు మోడీ దగ్గర, కిషన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకేంది అక్క? తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న. ఏది ఏమైనా మంచి జాగనైతే అనుకున్నది. ఏది ఏమైనా కొంత బీజేపీలు కూడా ఎందుకు అక్కకి ఇంత తిప్పల పడుతున్నది ఎర్రటెండల? చెప్పుండి నరేంద్ర మోడీకి, అమిత్ షాకి చెప్పి త్వరలో మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారంట. అక్కకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేయడా? పర్ఫార్మెన్స్ చూడండి, ఇరగదీస్తున్నది మా అక్క. కనీసం ఏమన్నా అనిపించాలి అక్క నీకు? మనం రూపాయి కడుతుంటే ₹1 కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తలేదు. దాని గురించి మాట్లాడు. ఈ తెలంగాణ రాష్ట్రం మీద
కేంద్ర ప్రభుత్వం సౌతి ప్రేమ చూపిస్తున్నది, దాని గురించి మాట్లాడు. మా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకుంటామంటే నిధులు ఇస్తలేరు, దాని గురించి మాట్లాడు. మా మెట్రో రైల్ని విస్తరణ చేసుకుంటామంటే దానికి నిధులు ఇస్తలేరు, దాని గురించి ప్రశ్నించు. అదేవిధంగా హైదరాబాద్కు తలమానికంగా త్రిబుల్-ఆర్ రోడ్ని నిర్మించుకుంటామంటే దానికి కూడా చక్కగా నిధులు ఇచ్చినటువంటి పాపాన పోతలేదు, దాని గురించి మాట్లాడాక. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడు శ్రీవాణి అక్క. ఇవన్నీ పక్కన పెట్టి ఇక కాంగ్రెస్ ఇది చేయలేదు అది చేయలేదు. కాంగ్రెస్ వచ్చి అధికారంలో 2.5 ఏళ్ళు అయింది. 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని సర్వం లూటీ చేసిండు, ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం అమ్మేస్తున్నాడు. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడదు, కానీ ఈ రకంగా రీల్స్ చేసుకుంటా, ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా, డ్రామాలు చేసుకుంటా, పెట్రోల్ డీజిల్ ధర గ్యాస్ ధర పెరిగితే అక్క దాని గురించి ప్లేకార్డ్ పట్టుకోదు, కానీ ఇక గ్యాస్ పక్కన పెట్టుండి, కట్టెల పొయ్యి పెట్టుండి అని ఫేస్బుక్లల్లో ఇన్స్టాగ్రామ్లల్లో మా అక్క రీల్స్ చేసుకుంటా డ్రామాలు వేస్తుంటుంది. ఒకసారి మా అక్క రీల్స్ చూపిస్తాగుండి మీకు. ఇట్లా డ్రామాలు వేసుకుంటా పోతే నిన్ను నమ్మడానికి ఇక్కడ తెలంగాణ ప్రజలేమి అమాయకురాలు గారు అక్క. కొంత నీ డ్రామా కట్టి పెడితే బాగుంటుంది శ్రీవాణి అక్క. నీ డ్రామా, నీ ఓవర్ యాక్టింగు ఇవన్నీ జర బంద్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలేమి అమాయకులు గారు, చాలా విఘ్నతతో ఆలోచన చేసేటటువంటి ప్రజలు. ఏమన్నట లేడీ సింగం అంట, మరి దేనికి సింగము ఎందుకు సింగమో మాకు కూడా అర్థం అయితలేదు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే కాక్రోచ్లు ఎంపడి పట్టుకొని తిరుగుతాయి. ఇది చూడండి ఒకసారి, సిగ్గు అనిపిస్తున్నది. డీజిల్, పెట్రోల్, ఎల్పిజి మన దేశంలో ఉత్పత్తి కావు. ఇది కావాలి అని అంటే మనం వేరే దేశాల పైన ఆధారపడాలి. ఆ దేశాలలోనేమో ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు అవుతుంటాయి. ఈ రోజు చూసాం కదా, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగాయి. కాబట్టి వేరే దేశాల పైన ఆధారపడకుండా మన దేశం పైన మనమే ఆత్మనిర్భర్ భారత్ కావాలి అని అంటే మన దేశంలో తయారయ్యే ఇలాంటి స్టవ్స్ ని మనం వాడదాం. నేను ఈ రోజు బజ్జీలేసి చూపిస్తాను. వెనకాల చూడండి అక్క, వెనకాల గ్యాస్ పొయ్యి మీద ఈ స్టవ్ మీద బాండీలు అవన్నీ పెంచి ఎంచుతున్నది. ఇక్కడ డ్రామా చేయడానికి మాత్రం ఒకటి కొనుక్కొచ్చింది. ఈ దేశ ప్రజల గురించి కాదక్క శ్రీవాణి అక్క. నరేంద్ర మోడీ గారు తన పిఎం ఆఫీస్లో కట్టెల పొయ్యి పెట్టుకొని వెనుక తినమని ఈ దేశ ప్రజలకు నీతులు చెప్పుదురు, కానీ పరిపాలన చేతగాక పక్క దేశాలతో ఏ రకంగా సంబంధాలు ఉండాలో తెలియక ఈరోజు మోడీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశానికి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు ఈ సరఫరా బంద్ అయిపోయింది. అది చెప్పరు, కానీ ఆ పెంచిన ధరల గురించి మాట్లాడుతుందేమో అంటే గ్యాస్ వద్దు కట్టెలు వాడుండి అని చెప్తుంది. మరి కార్లు ఎందుకు వచ్చినావక్క? సెక్రటరియట్ వరకు నువ్వు ఎల్బీ నగర్ నుంచి నడుచుకుంటూ రావచ్చు కదా, కొంత ఎక్సర్సైజ్ చేసినట్లు కూడా ఉంటుండే పాపం. కాబట్టి ఇటువంటి డ్రామాలు, ఇటువంటి ఓవర్ యాక్టింగు కట్టి పెడితే బాగుంటుందని చెప్పి మరొకసారి మా అక్కని హెచ్చరిస్తున్నాం. ఈ పొయ్యి ఎట్లా ముట్టియాలో చూద్దాం. ఇవి పెటల్స్ ఉంటాయి ఇందులో. మంట అంటుకుంది. ఇప్పుడు బగోనా పెడదాం. కొంచెం నూనె వేడి కాగా ఏది ఏమైనా వేసుకుందాం. ఆస్కార్ లెవెల్లో మాత్రం మా అక్క యాక్టింగ్ మాత్రం ఇరగదీస్తుందని మాత్రం చెప్పొచ్చా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండి వేస్ట్, 8 మంది ఎంపీలు ఉండి వేస్ట్. మా అక్క మాత్రం రీల్స్లలో మాత్రం దుమ్ము దులుపుతున్నదని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా కిషన్ రెడ్డి కొంత మా అక్కని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళి కలిపియండి ఆ పాపము, ఆయన దృష్టిలో పడేటట్లు చేయండి మీరు ఏమైనా చేసి. కాబట్టి అక్క నీవు ఇక్కడన్నా నీ డ్రామా, నీ ఓవర్ యాక్టింగ్ కొంత కట్టి పెడితే బాగుంటుందని తెలంగాణ సమాజం అనుకుంటున్నది.